హలో అండి. వరలక్ష్మి పూజకు అమ్మవారి అలంకరణ అయితే లక్ష్మీదేవి అలంకరణ అయితే చాలా ఈజీగా ఇలా అందంగా ఇంట్లో మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సారీస్‌కి ఎటువంటి పిన్స్ అలాగే క్లిప్స్ పెట్టకుండా ఇలా అందంగా అమ్మవారిని అలంకరించుకోవచ్చు. నేను పాటించే టిప్స్ అయితే చెప్తాను. ఆ విధంగా అయితే మీరు పాటిస్తే గనక చాలా బాగా వస్తుంది అమ్మవారి అలంకరణ అయితేను. 2 బిందెలు తీసుకోండి. బిందెలొచ్చేసరికి మరీ పెద్దవి తీసుకోకండి. ఎందుకంటే మనం అమ్మవారి ఫేస్ ఏ టైప్‌లో ఉంటుందో ఆ టైప్‌కి సంబంధించి బిందెలు తీసుకోండి. పెద్దగా ఉంటే ఫేస్ పెద్దది. అలాగే చిన్నగా ఉంటే గనక చిన్న చిన్న బిందెలు లాంటివి తీసుకోండి. నేనైతే ఈ 2 టైప్ ఆఫ్ బిందెలని వాడుతున్నాను. పైనొచ్చేసరికి సన్నప్పుడు బిందె పెట్టుకోవాలి. కిందొచ్చేసరికి కొంచెం వెడల్పుగా ఉన్న బిందె పెట్టుకోవాలి. మట్టనేది వెడల్పుగా ఉన్న బిందె పెట్టుకోవాలి. అలాగే చాలామంది ఏం చేస్తారంటే ఖాళీ ఆటిని పెట్టేసి దానికి 2 ఇన్ 1 టేప్ అంటేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే బిందెలు తేలికైపోయండి. అటు ఇటు కదిలిపోవడం వల్ల మనం సారీ కట్టలేం. అలాగే జ్యువెలరీ పెడుతూ ఉంటాం కదా! ఈ బరువన్నిట్లికి ముందుకు పడిపోవడం, వెనక్కి పడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి నేను బిందెలో ఏం చేస్తానంటే ఒక బిందెలో బియ్యము, ఒక బిందెలో డబ్బులు వేస్తాను. అలా అని చెప్పి మీరు అవే ఎయ్యాలి అని కాదు. 2 బిందెల్లోని బియ్యం ఏసేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర చేంజ్ లేదండి అనుకుంటే గనక మీరు 2 బిందెల్లోని బియ్యం ఏసేసుకోవచ్చు. తర్వాత ఆ బియ్యాన్ని మనం యూజ్ చేసేసుకోవచ్చు రైస్‌లాగా. కాపోతే ఖాళీ బిందెలనైతే పెట్టకూడదండి. ఎందుకంటే దానికి తగ్గట్టు లక్ష్మీ స్వరూపంగా మనం చేసుకుంటున్నాం గాబట్టి ఖచ్చితంగా ఖాళీ బిందెలైతే పెట్టుకోవద్దు. దీనివల్ల మనకి అమ్మవారి ప్రతిమ అనేది చాలా వస్తుంది. ఇంకా ఒక చిన్న కర్ర లేతే పైపు లాంటిది తీసుకోండి. అంటే హ్యాండ్స్ టైప్ అనమాట. బిందెకి వెనకాల కడుతూ ఉంటారు చాలామంది. అలా కట్టొద్దు. నేను చూపించినట్టు వీడియోలో అలా ఎదర కట్టండి. ఎదర మూతికైతే మనం కర్రనైతే కట్టుకోవాలి. నెక్స్ట్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి టిప్‌లో. అమ్మవారికి మనం చాలామంది అలా కట్టేసి సారీ కట్టేస్తారు. అంత తేలినట్టు అనిపించదనమాట. మనం దానికి అమ్మవారికి ఏం చేయాలంటే కొంచెం చెస్ట్ భాగం అనేది తేలాలి. అప్పుడే చీరేసినా, జ్యువెలరీ ఏసినా అందంగా అంతది. కాబట్టి చెస్ట్ భాగం తేలడానికి నేను ఏం చేశానంటే ఒక చిన్న కుట్టాననమాట. ఒక చిన్న అంటే మనం ఒక క్లాత్ తీసుకుని ఒక సంచిలా కుట్టుకుని అందులో దూది పెట్టి దాన్ని క్లోజ్ చేసేస్తే ఇలా పిల్లోలా తయారవుతుంది. ఆ పిల్లోని పెట్టడం వల్ల అమ్మవారి చెస్ట్ భాగం అనేది ఏర్పడుతుందనమాట. నీట్‌గా ఉంటుంది. సారీ కట్టడం అలాగే జ్యువెలరీ ఎయగానే హైలైట్ అనిపిస్తదనమాట. మనకి సారీ కట్టడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా అమ్మవారికైతే నేను ఈ సారీ కడతానండి. నేను దగ్గరగా ఒక 5 ఇయర్స్ నుంచి అమ్మవారి ప్రతిమను పెడుతున్నానా, 5 ఇయర్స్ నుంచి ఇదే సారీ ఓ పక్కన పెట్టేసాను ఇంకా అమ్మకని సారీని. ఇంక ఈ సారీనే కడతాననమాట. చీర కూడా చాలా పెద్ద హడావిడి చేసేస్తూ ఉంటారండి. కింద ఏసేసి మొత్తం ఇలా కుర్చీలు కింద పెట్టేసి ఏకంగా బట్టల క్లిప్పులు పెట్టేసి, పినిసెస్ పెట్టేసి అసల ఏం అవసరం లేదు. చాలా సింపుల్ చీర కట్టడం అనేది. ఇదిగోండి మనకి నేనైతే బ్లౌజ్ పీస్ తీయలేదు. అలాగే ఉంచేసాను కుర్చీలు ఎక్కువ వస్తదని. ఒకవేళ బ్లౌజ్ పీస్ లేకపోయినా మీరు ఉంచేయండి చీరలోనే. అయితే బ్లౌజ్ పీస్ కాడ్నుంచి మనము పైటంచు ఉంటుంది కదా! పైటంచు దాకా కుచ్చిళ్ళు పెట్టేసుకెళ్ళిపోవాలి. పైటంచు కొంచెం ముక్క వదులుకుంటే సరిపోతుంది. ఇంక మిగిలిన చీరంతా కూడా బ్లౌజ్ పీస్‌తో సహా ఇలా మొత్తం కుచ్చిళ్ళు పెట్టేసుకోండి. కుచ్చిళ్ళు పెట్టేసుకొని దాన్ని మిడిల్‌గా పట్టుకోండి. అంటే ఒకవైపు ఎక్కువ రావాలి. ఒకవైపు కొంచెం తక్కువ రావాలి. అంటే 3 వంతుల్లో 2 వంతులు ఒకవైపు ఉండాలి. ఒక వంతు మట్టుకు ఒకవైపు ఉండాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా! ఈ విధంగా అనమాట. ఎటువంటి పినీసులు, ఎటువంటి క్లిప్పులు పెట్టవసరం లేదండి. చాలా ఈజీ అనమాట. క్లిప్స్ పెట్టడం వల్ల సారీ పాడైపోతది. నేను 5 ఇయర్స్ నుంచి ఈ చీర కడుతున్నానంటే చూడండి అసలు ఎక్కడ పినీసులు పెట్టను నేను. మీరు చూస్తారు కదా! మీకే అర్థమవుతుంది. ఇదిగోండి 2 వంతులు ఒకవైపు వచ్చింది. ఒక వంతు మట్టుకు ఒకవైపు పెట్టుకున్నాను. ఇంకా నెమ్మదిగా మనం పెట్టిన కుర్చీలు ఏయైతే ఉన్నాయో ఆ కుర్చీలని కవర్ చేసుకుంటూ రావాలనమాట. కవర్ చేసుకుంటూ పెట్టుకోవాలి. అలాగే చాలామందండి దీన్నే కలసం అనుకుంటూ ఉంటారు. లేదండి ఇది కలసం లెక్క రాదు. ఇదేంటంటే మామూలుగా ఉత్తినే అమ్మవారి ప్రతిమ అన్నట్టనమాట. ఉత్తినే అమ్మవారి అలంకరణ. ఎందుకంటే లక్ష్మీదేవికి అలంకరణ అంటే ఇష్టం కాబట్టి ఏదో మన తృప్తి కోసం మనం చేసుకుందాం. మన చేతులతో మనం చేసుకున్న అమ్మ ఎదురుగుండా ఉంటే మనకదొక ఆనందం అనమాట. అందుకలా చేసుకోవాలి గానీ ఒకవేళ ఇది కలసం లెక్క అయితే రాదండి. కలసానికి కూడా అలంకరణ చేసుకుంటారు చాలామంది. కానీ ఇలా చీర కట్టి ఇయన్నీ చేసుకునేది అయితే కలసం లెక్క రాదు. మనం వాటరేసి దాంట్లో ఎయ్యాల్సినయి చాలా ఉంటాయి. అయి వేసే
చేసాక దాన్ని కలశం అంటారు. ఇదైతే కలశం లెక్క రాకూడదు. అలాగే దీనికి ఎటువంటి పూజలు మనం చేయకూడదండి. వరలక్ష్మి వ్రతం అంతా కూడా మనం నిజమైన కలశం పెట్టుకోవాలి వాటరేసి. దాంట్లో ఏయవలసినవన్నీ ఉంటాయి. పసుపు, కుంకుమ, సుగంధ ద్రవ్యాలు ఇయన్నీ వేసి మామిడాకేసి జాకెట్ ముక్క, గాజులు వేసుకున్నది కలశం అనమాట. ఇంక దీనికైతే ఎటువంటి పూజ చేయకూడదు. జస్ట్ మనం ఏంటంటే ఒక అందం కోసం, ఒక అలంకరణ అనమాట. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ టైప్‌లో పూజలో అందంగా ఉండడానికి మనం ఇలా అలంకరించుకోవచ్చు. ఇంకా ఇదిగోండి నేను చూసారా మొత్తం సర్దేసి మొత్తం గట్టిగా టైట్‌గా లాగి కట్టేసానండి. మనం ఎంత టైట్‌గా లాగితే అంత చీర వస్తుంది. ఇంకా పైటంచు నేను వదిలేసుకున్నాను కదా ముక్కని, ఆ ముక్కనైతే ఇలా ఫ్రంట్‌కి తీసుకొని ఇలా సర్దేసుకొని పెట్టేసుకుంటున్నాననమాట కుర్చీల కింద. చూసారా అసలు ఒక్క పిన్ కూడా నేను ఉపయోగించలేదు. అసలు ఉపయోగించే అవసరం లేదు. మనము ఎక్కడికక్కడ మనం కట్టేసుకుంటున్నాం కదా! నడుడానికి కట్టింది చూసారా అది ఏ ప్లేస్‌లో కట్టుకోవాలంటే మనం పిల్లో పెట్టుకున్నాం కదా! పిల్లో అంతా కూడా పై బింది మీదకి వెళ్ళిపోవాలి. మళ్ళా కింద బిందికి మట్టుంటుంది కదా! మన మూతి దగ్గర సన్నప్పడగా మట్టుంటుంది. ఆ మట్టు దగ్గర మనకి నడుము ప్లేస్ రావాలనమాట అమ్మవారిది. అక్కడ కట్టాలి ప్లేస్ మనకి ఇది. మళ్ళీ 2 బిందులు జాయింట్ అయ్యే చోటన కట్టామంటే మనకు కుదరదు. కదిలిపోతది. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని అక్కడైతే గట్టిగా తాడు కట్టేసుకొని తర్వాత ఈ పైటంచు కూడా చక్కగా ఎదర పైటు టైప్‌లో వేసుకొని అప్పుడు మీరు వడ్లానం పెట్టుకోండి. వడ్లానం పెట్టండనమాట. మీకు ఏదైనా సరే మీకు నచ్చిన వడ్లానము అమ్మవారికి పెట్టండి ఖచ్చితంగా. నేనైతే బెల్ట్ పెట్టేసాను. వడ్లానం అంటే మరీ టైట్ ఉండలేదని చెప్పి నేను సారీ బెల్ట్ అయితే పెట్టాను. తర్వాత జ్యువెలరీ వేయాలనమాట. జ్యువెలరీ వచ్చేసరికి మీ ఇష్టము. ఎన్నన్నా యేసుకోవచ్చు. మనం తలగడ పెట్టాం కదా! జ్యువెలరీ కూడా చక్కగా మనం ఏమి ఎనకాల గొల్లలు ఎట్టవసరం లేదు. తలగడ పెట్టడం మూల పిల్లో పెట్టడం వల్ల చక్కగా జ్యువెలరీ దాని మీద నిలబడిపోతుంది. ఇంకా అమ్మవారి ఫేస్ అనమాట. అమ్మవారి ఫేస్ అయితే నేను ఆల్రెడీ నిన్నే వీడియో అప్‌లోడ్ చేశాను. ఒకవేళ చూడలేనోళ్ళు ఎవరన్నా ఉంటే వెళ్లి చూడండి. చాలా ఈజీ అది కూడాని. ఇంట్లో ఉన్న ఆటిలతో చేసేసుకోవచ్చు. ఇంకా అమ్మవారి ఫేస్ కూడా మనం కొబ్బరికాయ అంటాం గానండి, కొబ్బరికాయకి ఫేస్ పెడితే అది సెట్ అవ్వదు. మనం ఏంటంటే ఉత్తిగా ఉంచకూడదు అని చెప్పి ఆ గ్యాప్ ఉండకూడదని కొబ్బరికాయ పెట్టడం తప్ప అమ్మవారి ఫేస్ అయితే పిల్లో పెట్టాం కదా మనం, ఆ పిల్లో మీద నిలబడిపోతది ఫేస్. మీరు ఒకవేళ ట్రై చేస్తే గనుక మీకే అర్థమైపోతుంది. నేనైతే మనం ఏమి ముచ్చుక్కి కొబ్బరికాయకి పెట్టవసరం లేదు. చాలామంది ఫేస్ కలసానికి పెడతారు. అలాంటి టైంలో పెట్టుకోవచ్చు గానీ అమ్మవారి ఇలా ప్రతిమ తయారు చేసినప్పుడు కొబ్బరికాయకి ఫేస్ పెట్టామంటే మనకి బిందెలో సెట్ అవ్వదనమాట. మనం పెట్టే బిందెకి, కొబ్బరికాయకి, అమ్మవారి ఫేస్‌కి సెట్ అవ్వదు. ఏదో అది ఆ సపోర్ట్ కోసం అంతే కొబ్బరికాయ. ఇంగో చూడండి క్లియర్‌గా కనపడతది మీకు. నేను నిలబెట్టానంతే అమ్మవారి ఫేస్. ఎటువంటి ఇబ్బంది లేకుండా అలా నిలబడిపోయి ఉంటుంది. అసలు పడిపోద్దన్నది కూడా ఉండదు. జ్యువెలరీ కట్ట ఆపేస్తది మనకి. ఇంకా అమ్మవారికి గజమాలనమాట. గజమాలైతే నేనే తయారు చేశాను. అలాగే అమ్మవారికి హ్యాండ్స్ పెట్టాను. ఆ హ్యాండ్స్ కూడా నేనే తయారు చేశాను. అప్పటికి నాకు యూట్యూబ్ ఛానల్ లేదు. లాస్ట్ ఇయర్ తయారు చేశాననమాట. ఆన్‌లైన్‌లోనే గట్టా చూసాను. చాలా కాస్ట్ అనిపించినవి. లేదులే నేనే తయారు చేసేస్తానని తయారు చేశాను. మీకు దండ చూస్తే మీకు అర్థమవుతది. అవేంటంటే మనకి ఎర్ర సంచులుంటాయి కదండీ! పేపర్ కవర్స్. ఆ పేపర్ కవర్స్‌తో తయారు చేశాను దండయితేను. అమ్మవారికి గజమాల. ఇంకా అటు ఇటు పెట్టాను చూసారా? తలగలట టైపులో పెట్టాను. అవి కూడా నేను పట్టు ముక్కుంటే దాన్ని తయారు చేశాను. ఇంకా అటు ఇటు ఏనుగులను పెట్టాననమాట. ఆ 2 ఏనుగులు కలిపి నాకు 400 అండి. అత్తిలి తీర్థంలో తీసుకున్నాను. తీసుకొని ఒక 3, 4 ఇయర్స్ అవుతది. ఇదిగోండి ఎంత సింపుల్‌గా అలంకరణ అయిపోయిందో చూసారా? అంతే. ఈ విధంగా అయితే అలంకరణ చేసుకుంటే చాలా బావుంటుందండి. చాలామంది చాలా కష్టం అనుకుంటారు. పాపం చాలామంది చేద్దాం అనుకుంటారు. బట్ అంత ప్రాపర్‌గా రాదనమాట. అంటే తలకాయ చిన్నగా ఉండడం, లేతే బాడీ పెద్దగా అయిపోవడం, లేతే బాడీ చిన్నగా అయిపోవడం, తలకాయ పెద్దదయిపోవడం, నెక్స్ట్ ఏమో జ్యువెలరీ అంతగా నచ్చకపోవడం లాంటివుంటాయి. ఇలా అయితే ట్రై చేయండి చాలా బావుంటుంది.